హలో అండి, నేను మీ ధనలక్ష్మిని. ఈరోజు మినీ వ్లాగ్ వచ్చండి. ఇది ఇవాళది కాదు, యాక్చువల్లీ మొన్న తందూరి చికెన్ చేసినప్పుడుదండి. నేను ఇంట్లోనే తందూరి చికెన్ ట్రై చేశాను. ఎయిర్ ఫ్రై తీసుకున్నామండి, అందువల్ల అయితే నేను ట్రై చేశాను. మామూలుగా అయితే ప్యాన్ మీద కూడా మనం ట్రై చేయొచ్చు, ఇంట్లో ప్యాన్ మీద. ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా చికెన్ని ఈ విధంగా ఇంకా పెద్ద పీసెస్ తందూరి ఎలా ఉంటుందో అలా కూడా మనం పీసెస్ తీసుకోవచ్చండి. నేను ఇవైతే తీసుకున్నాను. తర్వాత మనం ముందుగా ఒక ప్యాన్లో నుండి ఒక గిన్నెలో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మకాయ, కస్తూరి మేతి వేయాలండి. తప్పకుండా ఫ్లేవర్ అయితే బాగుంటుంది. అది మ్యాగ్నేషన్ చేసేది నేను మళ్ళీ పెడతాను వీడియో. తర్వాత దాంట్లో నిమ్మకాయ వేసుకోవాలండి. తర్వాత పెరుగు వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఈ ముక్కలు కూడా వేసి మొత్తం కలుపుకోవాలి. పెరుగు బదులు నేను యోగర్ట్ అయితే వేసానండి, మీకు నచ్చితే వేసుకోండి. తర్వాత ఈ విధంగా అయితే మనం ఆ ప్యాన్లో పెట్టుకుని బటర్ పేపర్ మీద మనం ఈ పీసెస్ అయితే పెట్టుకుని ఫస్ట్ 200 డిగ్రీస్ మీద పెట్టానండి. వన్ సైడ్ మాత్రమే నేనైతే ఫ్రై చేశాను. తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ తీసామండి. చూసారు కదా ఎంత బాగా అనిపిస్తుందో. ఈ విధంగా వన్ సైడ్ అయితే అయిన తర్వాత మళ్ళీ టర్న్ చేసి మేమైతే బటర్ అయితే యూస్ చేసామండి. బటర్ని కొంచెం బ్రష్తో ఇట్లా మొత్తము మళ్ళీ అని తర్వాత మళ్ళీ 200 దగ్గర అయితే మేము పెట్టామండి డిగ్రీస్. ఇది మామూలు ప్యాన్ మీద కూడా చేసేది. నేను ఒకసారి ప్రాసెస్ మొత్తం ఫుల్ వీడియో అయితే పెడతానండి. అప్పటికప్పుడు అనుకుని చేసాము, అందుకే టైం అయితే లేదు. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. మీ దగ్గర ఎయిర్ ఫ్రై ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. టేస్ట్ అయితే బయటకి మనం చేసుకున్న దానికి ఫ్లేవర్ ఏమీ చేంజ్ లేదండి. చాలా అంటే చాలా బాగుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.